కోసం తన కృషిని కొనసాగించారు. అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు, గొడుగు లేకుండా మండుటెండలో తిరుగుతుండేవారు. ఆ సమయంలో 1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం, స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు